ఏం చెప్పమంటారు చెప్పండి, అదే చెప్పిస్తాను. నీకు బిల్డప్ ఎక్కువైందని. బిల్డప్ అంటే ఏంటి సార్? ఏమీ లేకపోయినా ఎగిరెగిరి పడ్డం, ప్రతిదానికి అరవటం, పెత్తనం చేయాలని చూడటం, పక్క వాళ్ళని విసిగించడం. ఇవన్నీ చేస్తోందెవరు? అంటే నాకు బిల్డప్ ఎక్కువ అంటున్నావా? బిల్డప్ కే బాస్ మీరు. ముందు రోడ్డు చూసి నడపండి సార్. ముందు చూసి కాకపోతే వెనక చూసి డ్రైవ్ చేస్తారా? లేదంటే నిన్ను చూసి డ్రైవ్ చేయాలా? ధ్రువా, పేరు పెట్టి పిలిచావంటే పళ్ళు రాలిపోతాయి పొట్టిదానా. పళ్ళు మీకు కూడా ఉన్నాయి. పొట్టిదనం అంటే నేను కూడా రాలగొడతాను. ఛీ! నన్ను రచ్చగొట్టకు. నాతో నువ్వు గెలవలేవు. నేను చదివాను, మూర్ఖులతో గెలవడం కష్టమని. ఛీ! కృష్ణయ్య అడ్మిషన్ తీసుకునేటప్పుడు మల్లిక మేడం ప్రిన్సిపల్తో నేనే కాలేజ్ ఫస్ట్ వస్తానని చెప్పారు. దయచేసి పరీక్ష బాగా రాసేలా దీవించు. చాలా యూనివర్సిటీ ఫస్ట్ కూడా రావాలా? నీ గురించి డప్పు కొడుతూ మా అమ్మ చెప్పడం, అది ఆ ప్రిన్సిపల్ నమ్మి నీకు అడ్మిషన్ ఇవ్వడం, నువ్వేమో పొలోమంటూ ఎగ్జామ్కి వెళ్తూ అదంతా నిజమైపోవాలని దండం పెట్టుకోవడం. ఎగ్జామ్కి కొన్ని వారాలుంది అనగా అడ్మిషన్ తీసుకున్న వాళ్ళకి కాలేజ్ ఫస్ట్ వచ్చేస్తే పాపం సంవత్సరం మొత్తం అలా బ్యాగ్లు మోసుకుంటూ కాలేజీకి వెళ్ళి తర్వాత ట్యూషన్కి వెళ్ళి ప్రతిరోజు పొద్దున్నే లేచి చదువుకున్నా మరి వీళ్ళంతా ఎవరు? పిచ్చోళ్ళా? అలా అని నేను అనడం లేదు. ఒక్కొక్కసారి సంవత్సరం అంతా ఉందన్న ధైర్యంతో చదువుని పక్కన పెట్టేవాళ్ళు చాలా మంది ఉంటారు. కొంతమంది కొద్ది సమయమే ఉందని ఉన్న టైంని బాగా ఉపయోగించుకొని శ్రద్ధగా గుర్తుండిపోయేలాగా చదువుకునే వాళ్ళు ఉంటారు. నీకు పిచ్చెక్కింది. ఫస్ట్ స్టేజ్లో ఉన్నావు. ఇప్పుడే వెళ్ళి డాక్టర్కి చూపించుకో, కాస్త బయటపడతావు. నేనింకా ఫస్ట్ స్టేజ్లోనే ఉన్నాను. నయం చేసుకోవచ్చు, మీరు ఫైనల్ స్టేజ్లో ఉన్నారు. డాక్టర్కి చూపించినా ఫలితం ఉండదు, ముదిరిపోయిందని చెప్తారు. ఏంటి జోకా? ఒక్క నిమిషం. అంత వెటకారం అవసరం లేదు. మరి నువ్వు చెప్పిన దానిలో లాజిక్ ఉందా? అసలు నువ్వు ఎలా కాలేజ్ ఫస్ట్ వస్తాననుకున్నావు? నేను చెప్పిన దాంట్లో లాజికే కాదు, ప్రూఫ్ కూడా ఉంది. అబ్బా, ఏంటో ఆ ప్రూఫ్? కుందేలు తాబేలు కథ. కథ? ఇప్పుడు నువ్వు తాబేలువా? తాబేలు గెలుస్తుందని మీ చేతే చెప్పిస్తా. కథేమిటంటే తాబేలు కుందేలుకి పరుగు పందెం పెట్టారు. కుందేలు కొంత దూరం వెళ్ళాక వెనక్కి తిరిగి తాబేలు తన కనుచూపు మేరలో కనపడకపోయేసరికి కాసేపు పడుకుందాంలే అనుకొని నిద్రలోకి జారుకుందంట. తాబేలు మాత్రం ఓడిపోతానా గెలుస్తానా అన్న అనుమానం లేకుండా తన ప్రయత్నం మాత్రమే చేసిందంట. హలో, ఇంకా సాగదీకు. ఈ కథ అందరికీ తెలుసు. మరెవరు గెలిచారు? తాబేలు. చూసారా, తాబేలే గెలిచిందని మీరు ఒప్పుకున్నారు. అంటే నేను గెలిచినట్టే. హలో మేడం, ఈ కోడి బుర్ర మొత్తం ఇక్కడే వాడేకు. కాస్త పరీక్ష రాయడానికి కూడా దాచిపెట్టుకో. మీరు ఆఫీస్కి వెళ్ళి పని చూసుకోండి, నేను సాయంత్రం ఇంట్లో కలుస్తాను. బాయ్. ధ్రువ్, ఉమ్మా. నీ పొట్టి. ఈ ఎగ్జామ్లో నువ్వెలా పాస్ అవుతావో నేను చూస్తాను. ఫెయిల్ అయిపోతావే. అయినా కూడా నేనే మీ బాస్, మీరే నా కింద పనిచేసే మేనేజర్. చేస్తా మేనేజర్గా నీ కింద చూస్తూ ఉండు.
సార్ క్వశ్చన్ పేపర్. నిండు పున్నమేళ మబ్బు కమ్ముకొచ్చి సింహ సీకటల్లిపోతుంటే నీ గమ్యం గందరగోళం. దిక్కు తోచకుండా చల్లడిల్లిపోతూ పల్లటిల్లిపోయి నీ ఉంటే తీరే నాని ఆరాటం. ఏ హేతువు నుదుటి రాతల్ని మార్చిందో నిశితంగా తెలిసేదెలా. రేపే డౌనో తేలాలంటే నీ ఉనికి ఉండాలిగా. ఓటు ఓటు గుండె మాటుల్లోనా సాగేనా ఆశాపాసం బందీ చేసేలే. సాగే కాలం ఆడే ఆటేలే. తీరం సేరేలోగానే ఏ తీరవునో. జాడలో ఏమున్నదో క్రీనీడలా విధి నిచున్నదో. ఏ మలుపులో ఏం దాగున్నదో నీవుగా తీర్చుకో నీ శైలిలో. సార్ కంప్లీట్ అయింది. అప్పుడే రాసేసావా? గుడ్. నీకు పెళ్ళయిందా అమ్మా? అయింది సార్, 6 months అయింది. మల్లికా మేడం గారు నీకేమవుతారు? మా అత్తయ్య గారండి. ఓ, మీ అత్తయ్య గారేనా? అత్తగారి తగ్గ కోడలివి. ఇప్పుడు కూడా చదువుకోవాలనే పట్టుదల ఉండడం చాలా గ్రేట్ అమ్మా. నాకన్నా మా అత్తయ్య గారికే పట్టుదల ఎక్కువండి. తన వల్లే నేను ఈరోజు ఈ పరీక్ష రాయగలిగాను. వస్తాను సార్. ఓకేనమ్మా. తారారారా, తేరా నానే 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 నా, తేరా నానే 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 నా. తారా తారా తారే రా రే తారారారా. అత్తమ్మా, కాసేపు ఏడిపిద్దాం. వసుంధరా, అత్తమ్మా, మీరేంటి ఇక్కడ? నువ్వు పరీక్ష ఎలా రాసావోనని నాకు టెన్షన్ వచ్చిందే. ఆఫీస్లో ఉన్నా పని చేయలేక ఇదిగో నేను వెతుక్కుంటూ ఇలా వచ్చేశాను. అవును, ఇంతకీ ఎగ్జామ్ ఎలా రాసావు? ఏంటే తల అడ్డంగా ఊపుతున్నావు? పరీక్ష కూడా అలాగే రాశాను. మరి నేను ప్రిన్సిపల్కిచ్చిన మాట? అది కాలేజ్ గేట్ దగ్గరే ఆగిపోయింది. నాకు పేపర్ చూస్తే మీరే గుర్తొచ్చారు. ఎందుకు? ప్రతి ప్రశ్న మీలానే అనిపించింది. చూస్తే సింపుల్, రాయడం అంటేనే కష్టం. నేను కష్టపెట్టానా నిన్ను? మరి ప్రిన్సిపల్కి నేను కాలేజ్ ఫస్ట్ వస్తానని మాటిచ్చింది ఎవరు? అది కష్టమేంటే, అది ప్రోత్సాహం. అది ప్రోత్సాహం కాదు, ప్రెషర్ కుక్కర్. అయ్యో, సరే కొంచెం మంచినీళ్ళు తాగు, మెదడు చల్లబడుతుంది. మంచినీళ్ళు కాదు, ప్రశ్నలు చల్లబడితే బాగుండేది. అవునే, మనలో మనమాట. పాస్ అవుతావు కదా, అంటే ఎన్ని మార్కులు వస్తాయి? పాస్ అవ్వచ్చులే కానీ నా పేపర్ దిద్దేవాడు జీవితంలో నన్ను మర్చిపోడు. ఏ? అంత సృజనాత్మకంగా రాశాను. అసలైనా నాదే తప్పులే. నేనే చివరి నిమిషంలో ఈ డెసిషన్ తీసుకున్నాను. నీ మీద లేనిపోని ప్రెషర్ పెట్టాను. నువ్వు మాత్రం ఏం చేస్తావు? బాధపడుకో. మరి మీరిచ్చిన మాట?
ఈ సంవత్సరం నిలబెట్టుకోపోతే పోనీ వచ్చే సంవత్సరం మొదటి నుంచి చదువుకుంటావు కదా, అప్పుడు ఇరగదీస్తావు ఖచ్చితంగా. మా అత్తమ్మ మాటిస్తే అది జరిగి తీరాల్సిందే. పరీక్ష చాలా బాగా రాశాను. అల్లరి పిల్ల, నాకు తెలిసే నువ్వు బాగా రాస్తావని. సరే పద, ఇంటికి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకుందు. ఓ, కుదరదు. ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. అందుకే అందుకే మీరు నన్ను డేట్కి తీసుకుని వెళ్ళాలి. ఆ? ఏ, నాతో డేట్ ఏంటి? పిచ్చి పట్టిందా? ఏ, వెళ్తే తప్పేంటి? ఒక అమ్మాయిని తన బర్త్డే డేట్కి తీసుకువెళ్ళాలా? అత్తగారు తీసుకుని వెళ్ళకూడదా? నేను మీతో వెళ్ళాలనుకుంటున్నాను. తీసుకువెళ్తున్నారా లేదా? సరే పద, నీ ముచ్చట నేనెందుకు కాదనాలి? వెళ్దాం పద. హ్మ్. అత్తయ్య, ఒకసారి మీరు ఇలా రండి. రండి. ఎక్కడికి? వసుంధర, ఇక్కడ నించోండి. ఆ, ఏ, మీరు రాముల వారు, నేను హనుమంతుణ్ణి. సర్లే రా. హా. చినుకు చిగురు కలువ కొలను అన్నీ నువ్వేలే, అలలు శిలలు కలలు తెరలు ఏవైనా నువ్వేలే, ప్రశ్న బదులు హాయి దిగులు అన్నీ నీలోనే, నువ్వు ఎలా చూపమని నిన్నే కోరితే అలా ఆ క్షణమే చూపిస్తుంటుందే. ఇది గ్రహిస్తే మనసే నువ్వు తెరిస్తే ప్రతిరోజు అయ్యయ్యో, మర్చిపోయాను. ఏమైంది? ఐస్ క్రీమ్ తినేటప్పుడు ఒక మంత్రం ఉంది. మంత్రమా? ఐస్ క్రీమ్ కా? అవును. ఎలా పెట్టండి చెప్తాను. ఇప్పుడేనండి. ఐస్ క్రీము, ఐస్ క్రీము, ఐస్ క్రీమ్ అబ్యో, ఐస్ క్రీమ్ ఓబియో, ఐస్ క్రీమ్ యా, ఐస్ క్రీమ్ యా. ఇప్పుడు చెయ్యిలా పెట్టండి. ఇలా 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 అనండి. ఇప్పుడు తినాలి. చిరంజీవి గారి సినిమా ఫాలో అవుతున్నావు కదా, కొట్టేస్తా. తిను. ఫ్రస్ట్రేషన్ వెంకటేష్ గారిది కదా. తిను. అందుకే ఈ క్షణం ఓ నవ్వే నవ్వే సంతోషం. బూ! భయపడ్డావా? తీ ఫోటో. బూ! అత్తమ్మ ఇలా పెట్టండి. ఏ ఆదర్శం ఉరుమో మెరుపో ఎదురే పడని పరుగా పకుని పయనం బూ! చేదు మింగాలంటే కష్టమొచ్చే కౌగిలిస్తే హత్తుకో ఎంతో ఇష్టంగా. కళ్ళే తడవని విషాదాలని కాళ్ళే తడపని సముద్రాలని కలలోనైనా చూసేటందుకు వీలుంటుందా? చుట్టం చూపుగా
నందితమ్మా నందితమ్మా ఈరోజు ఎగ్జామ్ బాగా రాశాను. ఖచ్చితంగా టాప్ మార్క్స్ వస్తాయి. కానీ అంతకన్నా సంతోషకరమైన విషయం చెప్పనా? ఇవాళ మల్లిక మేడంతో చాలా చోట్ల తిరిగాను. సుజా, అమ్మ భోజనం చేశారా? టాబ్లెట్స్ వేసుకున్నారా? వేశాను వసుంధరా. నువ్వింట్లో ఉన్నప్పుడు అన్నీ దగ్గరుండి చూసుకుంటుంటే ఇక పెళ్ళయ్యాక నన్ను పంపించేస్తావేమో అనుకున్నాను. నువ్వు ఆఫీస్కి వెళ్ళడం మొదలుపెట్టాక మళ్ళీ అమ్మ నా చేతి ముద్దలు తింటున్నారు. నీకు కుళ్ళు. అమ్మ నాకు అలవాటైపోతుందని కుళ్ళు. అయినా అమ్మను చివరి వరకు చూసుకోవాల్సింది నేనే. ఏం కాదు, నేనే చూసుకుంటాను. ఎలా చూసుకుంటావు? నీకు త్వరలో పెళ్లి చేసి పంపించేస్తున్నాను కదా. అదేంటి, పొద్దునుంచి సాయంత్రం వరకు నేను నందితమ్మని చూసుకోవాలి. అందుకు ఒప్పుకునేవాణ్ణే చేసుకుంటాను, లేదంటే చేసుకోను. చూద్దామమ్మా, చూద్దాం. రేపు పెళ్ళయ్యాక మనల్ని గుర్తుపెట్టుకుంటుందో లేదో అది చూద్దాం. అయినా నందితమ్మా, తను వెళ్ళిపోయినా మీకు దిగులు అక్కర్లేదు. అప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళడం మానేసి మిమ్మల్ని చూసుకుంటాను. నన్ను పంపించేసి మీరిద్దరూ సంతోషంగా ఉండాలనుకుంటున్నారా? ఉండు, నీ పని చెప్తాను. ఏయ్, ఆగు, ఆగు అంటుంటే. ఆగు వసుంధరా, వసుంధరా, ఆగు. పిచ్చి పిల్ల. వసుంధరా, నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు ఎంత సందడిగా ఉంటుందో. ఇన్ని నవ్వుల్ని ఇంటికి పరిచయం చేశావు. వసు, ఆగు, ఆగు ఓకే, ఓకే, చెప్తున్నానా? ఓకే. నందితమ్మని నువ్వే చూసుకో. ఆ నాప్కిన్ ఇటివు. ఆ జ్యూస్ తీసుకురా. ఇదిగో. ఇప్పుడు నందితమ్మకి జ్యూస్ నేను తాగిపిస్తాను. అవును, ఇప్పుడే కదా నందితమ్మని నువ్వు చూసుకోవచ్చు అన్నావు. లైఫ్ అంటే ఆ మాత్రం ఫేక్ ఉండాలి కదా. చూడండి నందితమ్మ నన్ను ఎలా చీట్ చేస్తోందో. లైఫ్ అంటే కాస్త చీటింగ్ ఉండాలి కదా. సరే సరే సరే, మనమిద్దరం ఒక అండర్స్టాండింగ్కి వద్దాం. ఇప్పుడు నాకు కాఫీ ఇచ్చావో నందితమ్మని చూసుకునే ఛాన్స్ ఇస్తాను. ఏమంటావు? ఓ, కాఫీ కోసమా ఈ తిప్పలన్నీ? చూడండి నందితమ్మ, మీ కూతురు ఎలా ముదిరిపోయిందో. సరే ఉండు, తీసుకొస్తాను. నీ ఓవరాక్షన్ చాలే. నా చేయొచ్చింది కదా, ఇటు నేను తాగుతాను. ఇది ఓవర్ యాక్షన్ అనుకుంటారో ఇంకేమనుకుంటారో మీ ఇష్టం నందితమ్మ. నేను మా నందితమ్మకి తాగిపించాలా అంతే. సరే, తాగించు. డాడీ, టీ కాఫీ ఏమైనా పెట్టమంటారా? ఈ ఇంట్లో నువ్వు గెస్ట్లా ఉంటున్నావు. ఎన్ని రోజులు ఉంటావో ఎప్పుడు వెళ్తావో నాకే తెలియదు. నువ్వు పెట్టే టీ కాఫీల కోసం నీ మీద ఆధారపడ్డ మానేశానమ్మా. నీ పని నువ్వు చూసుకో. నాకేం కావాలో నేను చూసుకుంటాను. ఇంకోసారి అలా జరగదు డాడీ.
నేను మిమ్మల్ని బాధ పెట్టేలా ప్రవర్తించను. నన్ను క్షమించండి. ఇక అది నీ తలరాత. కానీ ఇంకోసారి ఇంటి తలుపులు మాత్రం తెరుచుకో. ఉండండి నందితమ్మ, రాజీవ్ సార్కి కూడా కాల్ చేసి చెప్తాను. హ్మ్. ఇంకా రాజీవ్ గురించి ఆలోచిస్తున్నావా? దిగులుగా ఉన్నావు. రేపటి పరీక్ష గురించమ్మా. నాకు ఎకనామిక్స్ సరిగా రాదు. అయితే నీకు ఒక టిప్ ఇస్తాను. ధ్రువ చేత చెప్పించుకో. వాడు ఎకనామిక్స్లో టాపర్. ధ్రువానా? మ్మ్, కానీ మనం వెళ్ళి అడిగితే పోజ్ కొట్టేస్తాడే. ఫ్రీగా అక్కర్లేదులే, డబ్బులిస్తా. ఈ ధ్రువాన్ని ఎవ్వరూ డబ్బులతో కొనలేరు. పోనీ నీకేం కావాలో అడుగు, అదే చేస్తాను. అమ్మా, ఏం అడిగినా చేస్తావా?